10 ఏళ్లలో ఇవ్వకుండా మోసం చేసి మేము ఇక్కడ తీర్మానం చేసినాం సెంట్రల్ పంపించినామని చేతులు దులిపేశారు అధ్యక్ష. మరి ఇది కదా అధ్యక్ష మోసం? ఓకే, మాట్లాడదామంటే మాట్లాడదాం, నాకేం అభ్యంతరం లేదు. రేపు మేము అధికారంలోకి మీరు రిజర్వేషన్ల కోసం అడిగే రోజులు కూడా వస్తాయి. అది గుర్తుపెట్టుకోండి. మా అన్నలు ఇద్దరు గొప్పగా చెప్పారు, ఇది 9th షెడ్యూల్లో పెట్టాలి అంటే ఏదో కొత్తగా ఈత నేర్పించినట్టు 9th షెడ్యూల్లో పెట్టాలని మేము చెప్పేది కాదు, చరిత్ర చెప్తుంది. హైకోర్టు జడ్జిమెంట్లు, సుప్రీంకోర్టు జడ్జిమెంట్లు ఉన్నాయి, అవి పక్కన పెడదాం. మరి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మేజర్ కమ్యూనిటీలో మున్నూరు కాపు కులం ఉంది, మా గుల్ల కుర్మలు ఉన్నారు. మరి వారి ప్రాతినిధ్యం ఏది అధ్యక్ష? దానికి కూడా 9th షెడ్యూల్లో పెట్టాలా? 9th షెడ్యూల్ పెట్టాలా? మరి 20,000 కోట్లు బడ్జెట్లో పెడతామని చెప్పారు కదా. మరి సంవత్సరానికి 20,000 కోట్ల బడ్జెట్ పెట్టి 1,932 కోట్లు ఫస్ట్ ఇయర్ ఖర్చు పెట్టిండ్రు. మరి దాన్ని ఎవరు చెప్పాలి? రెండోది విదేశీ విద్య. ఆ రోజు కేసీఆర్ గారు ప్రవేశపెట్టినటువంటి ఓర్సీ చదువులు ఒక స్టూడెంట్కి 20 లక్షలు ఇచ్చేది ఎవరు చేయాలి? రెండోది అధ్యక్ష, చరిత్ర చెప్తే చెరిగిపోదు. ఇక్కడ ప్రధానంగా సమైక్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉన్నప్పుడు అధ్యక్ష 2 ప్రభుత్వాలు వాళ్ళు 10 సంవత్సరాలలో ఖర్చు పెట్టింది బీసీల మీద 120 కోట్ల రూపాయలు. రెండోది ఇంకొక పార్టీ ప్రభుత్వంలోకి వచ్చినప్పుడు 16,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు 10 ఏళ్లకు. కేసీఆర్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత 9 ఏళ్లలో 40,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. రెండోది చట్టసభల్లో వాళ్ళకు ప్రాతినిధ్యం ఉండాలని చెప్పి ఏదైతే పవిత్రంగా భావించేటువంటి ఈ శాసనసభ స్పీకరు బీసీ బిడ్డను కూర్చోబెట్టాడు కేసీఆర్ గారు. శాసన మండలిలో మన సెక్రటరియట్లో మన స్వామి గౌడ్ గారి గురించి మీకు అందరూ తెలుసు, వారిని కూర్చోబెట్టాడు. పార్లమెంట్లో అత్యున్నతమైనటువంటి రాజ్యసభ, ఎందుకంటే వాళ్ళకు నియోజకవర్గాలు లేవు, ప్రాతినిధ్యం లేదని 2 బీసీ బిడ్డలని రాజ్యసభలో కూర్చోబెట్టారు. బండా ప్రకాష్ గారు కావచ్చు, లింగయ్య యాదవ్ గారు కావచ్చు. అంటే నేనేమంటా అంటే కేసీఆర్ గారు ఒక ప్రయత్నం చేశారు. రాష్ట్రంలో విద్య ఉపాధి అవకాశాలు ఉండాలని వారు గురుకుల పాఠశాలలు 19 ఉంటే 327 వరకు తీసుకెళ్లారు. ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టిర్రు, డిగ్రీ కాలేజీలు పెట్టిర్రు, మెడికల్ కాలేజీలు పెట్టిర్రు, లా కాలేజీలు పెట్టిర్రు, మహిళా కాలేజీ కూడా పెట్టారు. వారి దగ్గర ఒక 4,311 మందికి ఉద్యోగాలు కూడా ఇచ్చారు. రెండోది గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావాలని మరి అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలకు కూడా వారు శ్రీకారం చుట్టారు. నేను అడిగేది ఏంటంటే కామారెడ్డి డిక్లరేషన్లో మీకు ఇది తెలియకనా? ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ చరిత్ర 140 సంవత్సరాలని చెప్తారు కదా. ఇది మనం భారతదేశంలో అధికారంలో లేము అని తెలిసి కూడా మీరు ఎవరిని మోసం చేయడానికి పెట్టిన అనేదే కదా నేను అడిగేది. సరే, కాంట్రాక్టులల్లా బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తారని చెప్పారు. రెండోది సీనన్న మాట్లాడితే ఏం చెప్పిండంటే లోకల్ బాడీస్లా పార్టీ పరంగా ఎవరు ఇచ్చే అవసరం లేదు, గడిచిన 10-15 సంవత్సరాల నుంచి 65% లోకల్ బాడీలో ఉంటుందే బీసీలు, అది ఎవరు చెప్పే అవసరం లేదు. కానీ మొదటిసారి చరిత్రలో జనరల్ సీట్లలో బీసీలు గెలిచిందంటే ఇది దేనికి సంకేతం పోతుందో ఒకసారి గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. దయచేసి నేను కోరేదల్లా, మీకు రిక్వెస్ట్ చేసేదల్లా, మేము ఈ సమాజంలో అగ్రభాగాన ఉన్నటువంటి వాళ్ళం. మా పాపులేషనే 51%, 56 కులగణన చేసిన తర్వాత దాన్ని 46కు తెచ్చారు. మీరు మైనార్టీలను కలిపి పెట్టారు, అది మీరు చూసుకోండి ఒకసారి. ఆ తర్వాత దళిత బిడ్డలు, గిరిజన బిడ్డలు, మైనారిటీ బిడ్డలు నిజంగా మేము బయటికి వెళ్ళాలనుకుంటే ఈ రోజు రాష్ట్రంలో అవేరే ఉన్నారు అందరు. మేము నిజంగా కూడా బయటికి వెళ్ళాలని సమాజం అనుకుందనుకో ఆ తర్వాత జరిగేది మీ రిజర్వేషన్లు ఆడుకునే పరిస్థితి వస్తుంది అనేటువంటిది నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా.